తెలంగాణలో మళ్ళీ ఓసారి జిల్లాల పెరుగుదల ఉంటుందా లేదంటే తగ్గుదల ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ జరుగుతోంది తెలంగాణ సర్కార్లో. సో తెలంగాణలో ఇప్పటి వరకు అంటే ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాలను కేసీఆర్ సర్కార్ 33 జిల్లాలుగా మార్చింది. ఆ 33 అనేది కేవలం సెంటిమెంటల్గా గత సీఎం కేసీఆర్ అయితే 33 అంటే 6 ఆయనకు సెంటిమెంట్ నంబర్ కాబట్టి దానికి అనుగుణంగా 33 జిల్లాలను చేశారు. సో ఇది నిజంగా అనవసరం అనేటువంటిది ఒక చర్చ నడిచింది. ఇప్పుడేమో కాంగ్రెస్ సర్కార్ గతంలో అంటే ఇప్పుడు సర్కార్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ డెఫినెట్లీ మేము జిల్లాల సంఖ్యను ఇంకా పెంచబోతున్నాం, ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు అండ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్ని సౌకర్యాలు అండ్ ఎక్కడెక్కడికో చాలా దూరంగా వెళ్లాల్సిన అవసరం రాకూడదు. తెలంగాణకు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు తొందరగా వెళ్ళి వాళ్ళ పనులు ముగించుకునేలాగా ఇంకా దాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని క్వశ్చన్ చేశారు ఈరోజు బీజేపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దీన్నే క్వశ్చన్ చేశారు ట్విట్టర్ వేదికగా. ఎందుకంటే తెలంగాణలో మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా మండల పునర్వ్యవస్థీకరణను సమీక్షిస్తానని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వాగ్వాదం చేసింది. సో ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ సర్కార్ని. జిల్లా మండల పునర్వ్యవస్థీకరణ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు జిల్లాల తగ్గింపునకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రశ్నించారు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే కేసీఆర్ ఏదైతే సెంటిమెంట్గా భావించి 33 జిల్లాలు చేశారు అని పదే పదే కాంగ్రెస్ అధికారంలోకి రాకంటే ముందు ఏదైతే మాట్లాడిందో అండ్ ఆ మాటకు అనుగుణంగా మేము పూర్తిగా మండల జిల్లాకి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చేపడతామని కాంగ్రెస్ సర్కార్ వాగ్దానం ఏదైతే చేసిందో అది కాకుండా ఇప్పుడు ఎందుకని జిల్లాల్ని తగ్గించే ప్రక్రియను చేపట్టింది? ఇది రాజకీయానికి అంటే రాజకీయ పరంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ సర్కార్ ఇది చేస్తోంది. ప్రామిస్ ఒకటి చేసింది మేనిఫెస్టోలో, ఇప్పుడు మాత్రం అంటే ఏవైతే 33 జిల్లాలు ఉన్నాయో వాటిని కుదించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఎందుకంటే కులగణన అనే నేపథ్యంలో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అందరూ ఆఫీసర్స్ కూడా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఒక 56 ప్రశ్నలకు సంబంధించి కులగణనకు సంబంధించిన ప్రశ్నలు అన్నీ ఉండబోతున్నాయి. దాంట్లో పూర్తిగా కుటుంబానికి సంబంధించిన పూర్తి సమగ్ర వివరాలు అందులో పొందుపరచబోతున్నారు. సో అందులో భాగంగానే సో ఎవరెవరు ఎంత ఉన్నారు, ఎవరికి ఏ లబ్ధి జరుగుతోంది ప్రభుత్వానికి సంబంధించి అండ్ ప్రైవేట్ జాబ్స్ ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇట్లా ఎవ్రీథింగ్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి డాటా కూడా తెలంగాణ సర్కార్ చేపడుతుంది. కాబట్టి సో గ్రౌండ్ లెవెల్లో జిల్లాల సంఖ్యకు తగ్గింపుకు సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయే ఈరోజు ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే ఏమంటారు చాలా సైలెంట్గా ఈ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. 33 జిల్లాలు కాస్త మరి ఆ సంఖ్య ఎంత ఉండబోతోంది? గవర్నమెంట్ దగ్గర ఏదైనా ఇలా ఉండాలి ఇంత సంఖ్య ఉండాలి అని ముందుకు కదులుతోందా? అగైన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏదైనా సెంటిమెంట్గా ఆయనకు కూడా ఒక సంఖ్య సెంటిమెంట్గా ఆర్ లక్కీ నెంబర్ ఉండొచ్చు, మరి ఆ సంఖ్య పరంగానే ఆ జిల్లాల్ని కూడా కుదించబోతున్నారా? ఇట్లా సర్కార్ మారినప్పుడల్లా ఇట్లా జిల్లాలు పెంచడమో కుదించడమో ఇదేం ప్రక్రియ? ఎంత కన్ఫ్యూజన్ లోనవుతుంది? 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా చేశారు. 33 జిల్లాలని కొనసాగిస్తే అయిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్? ఎందుకంటే 33 జిల్లాలు ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా దానికి అడ్జస్ట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి సర్కార్ ఈ జిల్లాల జోలికి ఎందుకు వెళ్తోంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. సో ఇవన్నీ క్వశ్చన్స్కి మరి సర్కార్ ఎలాంటి ఆన్సర్ చెప్పబోతోంది? ఎందుకంటే బండి సంజయ్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈరోజు ట్విట్టర్ వేదికగా ఆయన క్వశ్చన్ చేశారు. సరే మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏదైతే ఉందో జిల్లా అండ్ మండల స్థాయికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పారు.
కానీ అది కాకుండా ఇప్పుడు టోటల్గా దానికి రివర్స్గా ఇప్పుడు 33 జిల్లాలను మీరు కుదించి ఎన్ని జిల్లాలు చేయబోతున్నారు, దానికి సంబంధించిన ప్రక్రియ ఎందుకు స్టార్ట్ చేశారు అనేటువంటిది డైరెక్ట్గా బండి సంజయ్ క్వశ్చన్ చేయడం జరిగింది. మరి దీని నుంచి ఈ క్వశ్చన్కి మరి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి జవాబు చెప్పబోతోంది, అండ్ మరికొన్ని రోజుల్లోనే మనం ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది అనేటువంటి వార్త కూడా చూడబోతున్నామా, అండ్ ఒకవేళ ఉంటే 33 జిల్లాలు కాస్త ఎన్ని జిల్లాలు కాబోతున్నాయి, ఇది అతిపెద్ద క్వశ్చన్. దానివల్ల ఎవరికి లాభం, నిజంగానా తెలంగాణ ప్రజలకే లాభమా, లేదంటే ఇట్లా రాజకీయంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ లక్కీ నెంబరా, లేకపోతే ఇంకోట ఇంకా ఏ రీజన్ వల్ల ఇట్లా కుదించడమో పెంచడమో చేస్తున్నారు అనేటువంటి ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి సర్కార్ ఎలాంటి జవాబు చెప్తుందో చూడాల్సిందే.